గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్క్యం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వర సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగేంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగేంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్ప బ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగిన ఫీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవల ఆత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితం పరమచలోపదేశిక శ్రీ రాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచలతత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరమకు జై. ఈ గురు అనితవర్తనము చూసి అజహరి రుద్రాదులు సైతము నిత్య సంతృప్తి చెందు ఈ నిజము తెలియవే ఇందువదనా. నిత్యము సత్యమైన అచల పరిపూర్ణము బట్ట బయలే గురు సూచనతో మాత్రమే సిద్ధము శాస్త్రాల చేత కాదు. గురుని సూచన మర్మము శిష్యుడు తనలోనే తెలియవలెను. జపతపాదుల క్రతువుల వ్రతముల విఫలంబు జందు దేవి. శివుడినే దైవం బని కొందరు విష్ణువే దైవం బని బ్రహ్మమే దైవం బని శక్తియే దైవమని మరికొందరు. ఉన్నదున్నట్లు ఉన్నా ఏకైక దైవమును తెలియలేక జనులు మిథ్యావాదము విభిన్న మతములై విలసిల్లిరు. ఏకైక దైవమైన అచలమున ఇన్ని దైవములు గలవా. గురు సూచనెరుగలేక వ్యర్థవాదములు ప్రబలదేవి. సద్గురుని చేరి దీక్ష అడుగుటకు విముఖులైన మనుజులు పరతత్వమెరుగలేరు. కాలుని మితిలోన కలియగలరు.
సాధనా సంపత్తితో సద్గురుని చేరి కొలుచుట తెలియని జనులకు నర జన్మలు ఇతర ప్రాణులతో సమానమే. కనుకనే మనుజులంతా సద్గురువు నాశ్రయించుట శ్రేయము. గురు కృపా సిద్ధి లేక పారామార్థికము బోధపడదు. అచలతనయ వినుమిది గురు కృపను పొందిన వెంటనే ఎదలోని గ్రంథులన్నీ విడివడి సంధియంబులు తొలగును. జ్ఞాన కర్మలముడులను వీడిన మనుజుడు జగతిలోన అస్పర్శయోగంబుతో సదా నందుడై చెలువందును. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురుదేవ్. సారీ. జై గురుదేవ్. ఈ విధంగా నిన్న మనం ముగించినటువంటి దాంట్లో భౌతికవాదులంతా శరీరమే ఎంతో సర్వసన్నద్ధంగా దాంట్లోనే ఉందని, అది దానికంతకు దానికే యంత్రంలాగా పనిచేస్తుందని, ఈ ప్రత్యేకమైనటువంటివన్నీ ఏమీ లేవని ఈ నాస్తికవాదులు, చార్వాకులవాదులు, భౌతికంగా వాదించేవాదులు వాదిస్తారు. ఇక యాంత్రికంగా ఉండేటువంటి ఆధునికమైనటువంటి ఈ డాక్టర్లుగా ఉండేటి వాళ్ళంతా ఏ విధంగా అనేది కూడా నిన్న జరిగినాయి. అన్ని రకాల పరిశోధనలు చేస్తారు. అన్ని రకాల పరిశోధనలు చేసి ఏ ఏ పరిశోధనల్లో ఏవే వైఫల్యం చెందినాయో ఆ కారణాలను వెతుకుతారు. ఇంకా సమయం అయిపోయిన తర్వాత ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ, ఏ రకమైనటువంటి పరిశోధన ఎందుకు జరిగింది అని మాత్రమే తెలుసుకోవచ్చు తప్ప దాన్ని ఆపేదానికి ఏమీ లేదు. డాక్టర్లు ఎంత ప్రయత్నం చేసి ఏం చేసినా అది ఎంతవరకు దాని యొక్క చైతన్యం ఉందో, అది పనిచేస్తుందో అంతవరకు ఉంటుంది, అంతే. ఇంకా తర్వాత అయిపోయింది. కాబట్టి దీనికి కారణమైనటువంటిది ఏది అనేది మాత్రం డాక్టర్లు కూడా దాని అవతలకు దానికి అతీతంగా ఉండేదానికి పోవట్లేకపోతున్నారు. భౌతికంగా ఉండే వాటి వరకు మాత్రమే చేస్తూ ఉన్నారు. దాంతో వాళ్ళు ఏంటంటే దీనికి అతీతంగా ఉన్నటువంటిది ఉంది, దానికి అది లేకుండా ఇది ఉండదు. ఈ శరీరం ఎంత కష్టపడినప్పటికీ, ఎన్ని మందులు వేసినప్పటికీ, ఎన్ని రకాలు చేసినప్పటికీ దాని పటుత్వం పట్టుకోగలిగేటువంటి స్థితి ఉంటే కనుక ఐసీయూలో పెట్టాము, ఇదిగో స్పందిస్తున్నాడు, చికిత్స చేస్తుంటే బాగానే మెల్లిమెల్లిగా కోరుకుంటున్నాడు, ఇవన్నీ అంటారు. మళ్ళీ ఒక కొన్నాళ్ళు వినిచ్చి మళ్ళా యథాస్థితే. దాని అయిపోవాల్సిన టైం వస్తే అయిపోతుంది. కాబట్టి కర్తను ఆశ్రయించే సర్వక్రియలు, సర్వకర్మలు జరుగుతూ ఉన్నాయి. ఈ లోపల ఉన్నటువంటి ఎవరైతే కర్తగా ఉన్నాడో, ఏ కర్త చేతనైతే, కర్త అంటే నేనని భావిస్తున్నటువంటి వాడు, నేనని పలుకుతున్నటువంటి వాడు, శరీరం అనేటువంటి ఓ ఆవరణలో దాన్ని నడిపించేటువంటి అధిపతిగా ఉండి నేనని ఏదైతే భావిస్తోందో ఆ నిజ నేను, ఆ కర్త కాబట్టి కర్తను ఆశ్రయించే సర్వక్రియలు, సర్వకర్మలు జరుగుతున్నాయి. కర్త తన ఆశ్రయమును విరచనచో, పక్కకి తప్పుకున్నచో, తనను తాను విరమింపజేసుకున్నచో, తాను మరొక ఆశ్రయాన్ని పొందినచో ఈ ఆశ్రయం వృధాగుచున్నది. ఈ శరీరంలో ఎప్పుడు ఆశ్రయించాడు? తల్లి గర్భంలో ఉన్నట్టు శరీరం తయారవుతుండగానే ఈ శరీరాన్ని చైతన్య స్వరూపుడుగా ఉండే ఆత్మ వచ్చి పొందింది, ఆశ్రయించి ఈ ఉపాధిలోకి చేరుకొని ఈ ఉపాధిని అంతా నడిపించింది. ఈ ఉపాధిలో తాను కర్త కాబట్టి నడిపించింది.
ఆ కర్త తన ఆశ్రయాన్ని ఈ ఉపాధిని ఆశ్రయించినటువంటి ఉపాధిని విరమింప చేసుకున్నాడు అనుకో, ఈ ఉపాధి పనికి రాకుండా అయిపోయింది. ఇంకా ఈ ఉపాధిలో నుంచి తాను తప్పుకొని మరో ఉపాధిలో తన యొక్క సంచిత ప్రారంభ కర్మలను బట్టి, ఆఖరిలో తన యొక్క సంకల్పాన్ని బట్టి ఆ కర్త మళ్ళీ పోయినాడు, ఇంకో చోట కర్త అయినాడు. ఇక్కడ కర్త లేకుండా అయిపోయినాడు, ఉత్త శరీరం పడిపోయింది అనుకోండి. కాబట్టి ఈ ఆశ్రయం వృధా అవుతోంది. వేరే ఆశ్రయాన్ని వేరే పొందాడు, వేరే జన్మను పొందడానికి ఇంకొక ఆశ్రయంగా ఇంకొక ఉపాధిని ఆశ్రయించాడు. ఈ ఉపాధి ఇక్కడ పడిపోయింది, శరీరం. ఎంత బలవంతరంగా యంత్ర సహాయంతో మనం వారిని జీవింపజేయాలనేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ, ఎంత బలవత్తరంగా ఎంత యంత్ర సహాయంతో కానీ ఏదో ఒకటి డబ్బులు ఉన్నాయి మాకు కోట్లు ఖర్చు పెడతామన్నా కూడా ఆ శరీరానికి ఏం చేయాలో అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా దాని సమయం వస్తానే అది పోతుంది, అంతే. ఇంకా 3 నాళ్ళు 4 నాళ్ళు 5 నాళ్ళు వాయిదా వేసి గాలి పెట్టి ఏమేమి చేసినప్పటికీ, యంత్రాలు పెట్టి ఆధునికమైనటువంటి అది చేసినప్పటికీ మనకి రాదు. కాబట్టి ఈ యంత్ర సహాయంతో మనం జీవింపజేయాలనేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ జీవధర్మశాస్త్రానికి అంతుబట్టని ప్రశ్న. జీవధర్మశాస్త్రానికి అంతుబట్టకుండా ఏముందంటే మృత్యువు ఎట్లు వాటిల్లుచున్నది. ఈ మృత్యు అనేటువంటి ప్రాణం పోతున్నటువంటి స్థితి ఎట్లు వాటిల్లుచున్నది. మృత్యువునకు కర్త ఎవరు? ఈ మృత్యువు కర్త ఎవరు? మృత్యువు తదుపరి ఏమవుతున్నది, వచ్చిన తర్వాత ఏమవుతున్నది? ఈ 3 ప్రశ్నలకు భౌతికవాదులు ఇంకా సమాధానం కనిపెట్టలేదు. ఆ భౌతికవాదులు ఏంటంటే వాళ్ళు భౌతికంగా ఉండేటువంటి వస్తురూపేణ కనపడుతున్నటువంటి దృశ్యంగా ఉన్నటువంటి వాటినే పరిశీలిస్తారు. ఇక హేతువాదులు అనే వాళ్ళేమో హేతువు కారణం ఏదైనా ఉండాలి, కారణం చూపించాలి, ఆడ ఉంటేనే నమ్ముతారు. కాబట్టి దీనికి అతీతంగా వీళ్ళు అంత లోపలికి పోలేకుండా ఉన్నారు. ఇంకా జీవధర్మ శాస్త్రానికి అంతుబట్టలేదు. అంతుబట్టింటే ఇంక ఈ పాటికి చెప్పేస్తుంది జన్మకు మూలం ఇది, ప్రపంచానికి మూలం ఇది, అన్నిటికీ అని. ఇక ఒక్కటి జరుగుతోంది, మిగతావన్నీ కనిపెట్టబడినప్పటికీ ఏ ఏ చలనాలు ఎట్లా జరుగుతున్నాయి, భూమితో సహా ఇతర గ్రహాలన్నీ చలనాలన్నీ కనిపెట్టినప్పటికీ, ఇన్ని అంశాలన్నీ కనిపెట్టినప్పటికీ ఈ అర్థం కాని అంతుబట్టని స్థితి ఏంటంటే, ఈ జీవధర్మశాస్త్రానికి కూడా అంతుబట్టనిది ఏంటి అంటే మృత్యు ఎట్లు వాటిల్చున్నది, మృత్యువున కర్త ఎవరు, మృత్యువు తదుపరి ఏమవుతున్నది. ఈ 3 ప్రశ్నలకు భౌతికవాదులు ఇంకా సమాధానం కనిపెట్టలే. ఇప్పటి వరకు బతికాడండి, ఇప్పుడే చనిపోయాడు అంటాడు, అంతే. ఆ ఇప్పటి వరకు బతికిస్తున్నది ఎవరో తెలియదు, చనిపోతున్నది ఎవరో తెలియదు, బ్రతకడానికి కర్త ఎవరో తెలియదు, చనిపోవడానికి కర్త కూడా ఎవరో తెలియదు. కర్త అవ్యక్తంగా ఉన్నాడు, కర్త బయటికి కనపడట్లేదు. శరీరావయవాలు ఇంద్రియాలతో కూడినటువంటి కనబడుతున్నాడు. ఇంద్రియాలతో కూడినటువంటి ఫలానా వెంకటప్ప ఇప్పుడు దాకా ఉండండి అన్నారనుకో, ఆ పేరు పెట్టబడినటువంటి పేరుండే దేహం ఉంది, ఇప్పుడు దాకా దాంట్లో చలనాలు జరిగినాయి, దానికి కారణమైనటువంటి కర్త ఉన్నాడు. ఆ కర్త లేడు ఇప్పుడు. ఆ కర్త ఎవరో వీళ్ళందరికీ తెలియదు, ఈ శరీరాన్ని చూసేవాళ్ళు. కర్త కనపడ్డు కదా, లోపల చైతన్య స్థితిలో ఉన్నటువంటి కర్త ఈ దేహాన్ని ఈ ఉపాధిని వదిలి వెళ్ళిపోయాడు ఇంకో ఉపాధిని ధరించడానికి. కాబట్టి ఈ చనిపోయింది ఎవరు, ఈ బతికిస్తున్నది ఎవరు అనేది, ఆ బతకడానికి కారణమైనటువంటి కర్త ఎవరో వీళ్ళందరికీ తెలియదు. వాళ్ళు ఈ రకమైనటువంటి దీనికి అతీతంగా ఉండే విచారణ ఏంది చేయరు, కనపడేదాన్నే విచారం చేస్తారు. కాబట్టి చచ్చిపోవడానికి కూడా కర్త ఎవరో తెలియదు. కర్త అవ్యక్తంగా ఉన్నాడు, అగమ్యగోచరంగా ఉన్నాడు, కనపడకుండా అవ్యక్తంగా ఉన్నాడు. ఈ నేనని పలుకుతున్నటువంటి మాట్లాడుతున్నటువంటి సర్వజ్ఞానమును తెలియబడుతున్నటువంటి చైతన్య స్వరూపంగా ఉన్నటువంటిది మనకు కనపడుతుందా? కనపడదు. మనలో ఉండి మన చేతనే సర్వమును గుర్తింపజేస్తున్నప్పటికీ, వ్యవహరింపజేస్తున్నప్పటికీ, అన్నిటికీ కారణమైనప్పటికీ కనపడుతుందా అంటే కనపడదు. అట్లాగే అవ్యక్తంగా ఉంది, మళ్ళీ వ్యక్తమైంది. గాఢ నిద్రావస్థలో మిగతాటువన్నీ ఉన్నా శరీర చలనాలు ఏవీ లేకుండా పడిపోయి ఉంది, చైతన్య స్థితి లేకుండా.
ఊపిరి ఒకటే ఆడుతోంది, వస్తోంది, పోతోంది. మరి మెలకు వస్తానే సర్వప్రపంచం మళ్ళా గుర్తులోకి వచ్చేసింది. అప్పటి వరకు గుర్తులో లేదు. కాబట్టి కర్త అవ్యక్తంగా ఉన్నాడు, అగమ్య గోచరంగా ఉన్నాడు, కనపడే విధంగా లేడు, అర్థం కాకుండా ఉన్నాడు, అనుభోక్తగా లేడు. మరి అది భోగించేటటువంటిదంతా ఎక్కడొస్తుంది? మళ్ళా ఈ భోగించిన దానివల్ల అనుభోక్తగా ఉండి చేసేదంతా అంతరంగ చతుష్టయమైనటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారంలో ఉంది. ఇది తాదాత్మ్యం చెందడం వల్ల ఇది ఆ భోగించినటువంటి దాని యొక్క వాసనలన్నీ ఇది పెట్టుకుంటోంది. దాంతో ఏమి తాదాత్మ్యం చెందలే అది. మరి అపమృత్యు దోషము చేత బాధింపబడే జీవులు కూడా ఎంతోమంది ఉన్నారు. అంటే హఠాత్తుగా చనిపోయేవారు. ఈ విధంగా మంచంలో పడి ఆ శరీరం శుష్కిస్తూ దానికి కాలం అయిపోయిన తర్వాత ఇంకా పోయేటివి కొన్ని అయితే హఠాత్తుగా శరీర దారుఢ్యంతో సహా సర్వము బాగుంది, అన్నీ బాగున్నాయి, శరీర దారుఢ్యం అన్నీ బాగున్నాయి. ఉన్నట్టుండి గుండెకి సంబంధించిందో లేదా మెదడుకు సంబంధించింది హఠాత్తుగా చేసేటివి ఈ రెండే. చూడండి, ఈ రెండు ఒకటేమో శరీరం అంతటికీ ప్రాణవాయువుకు సంబంధించినటువంటివన్నీ, రక్తము ప్రాణవాయువు అన్నిటినీ పంపిస్తుంది. దాని చలనాల చేతనే శరీరం కదలిక అనేది ఉంది, ప్రాణము ఉంది. రెండోదేమో దీనిలో కావలసినటువంటి కరెంటు, దీనిలో కావలసినటువంటి శక్తిని అంతటినీ అందించేటువంటి, ఆదేశాలు ఇచ్చేటువంటి మెదడు అనేది. ఈ రెండిట్లో ఏదైనా జరిగినప్పుడు ఊహించలేరు. ఉన్నట్లుండి మా మా నాకంటే సీనియర్ ఆంజనేయ శర్మ అని మా కార్యాలయంలో ఉండేవారు. పొద్దున్నే రాత్రి ఫోన్ చేశారు. పొద్దున్నే అక్కడ ఆఫీస్కి వస్తే నేను అప్పుడు సూర్య దీంట్లో తాండూరులో పనిచేస్తున్నా, హైదరాబాద్లో నివాసము. పొద్దున్నే రా సెక్రటేరియట్ దగ్గరికి పోదాం, మంత్రి దగ్గరికి పోదాము, ఈ విధంగా నాది ప్రమోషన్ ఉంది అంటే, సరే నీ స్థానం హైదరాబాద్లో ఉంది, ఖాళీ అయితే నేను అక్కడికైనా వస్తాలే అని చెప్పా. పొద్దున్నే కలుద్దాం అనుకున్నాం అని మాట్లాడాం. పొద్దున్నే ఆఫీస్కి పోతే అంతా ఆఫీస్లో 10:30కే ఎవరు లేరు, ఖాళీ ఉంది. అందరూ 2 వ్యాన్లు వేసుకొని, గవర్నమెంట్ జీపులు వేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి. అటుకాటికి పోతే వాచ్మెన్ చెప్పాడు. ఆటికి పోతే ఆయన చాలా ఉల్లాసంగా మాట్లాడేవాడు. ఆయనకి పిల్లలు లేరు. అసలు ఎంత టెన్షన్‌కి గురి అయినా కూడా డిపార్ట్మెంట్‌లో అందరూ ఈ రేపుంది పలానా మంత్రి గారితో మీటింగ్ ఉంది, రేపు ముఖ్యమంత్రి గారి దగ్గర సమీక్ష ఉంది, ఇట్లాంటి వాటన్నిటికీ ఏమాత్రము చెల్లించేవాడు కాదు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో మనకు తెలుసు, చెప్తాం అంతే అన్నట్టు ఉండేవాడు. అటువంటి వాడు పొద్దున్నే షేవింగ్ చేసుకుంటూ మళ్ళీ ఆయనకి సిగరెట్ తాగే అలవాటు ఉండేది. సిగరెట్ తాగుతూ వాళ్ళ ఆమెను కాఫీ తెమ్మని అంటే ఆమె వచ్చి చూసేటప్పటికే చేతిలో సిగరెట్ కాలుతూ ఉంది, పొగ కూడా వస్తుంది. మనిషి మాత్రం దీంట్లో లేడు, స్పృహలో. వెంటనే తీసుకెళ్ళారు. మెదడులో 2 నరాలు చిట్లి రక్త ప్రసరణ ఆగిపోయింది. ఆ తర్వాత ప్రారంభమైంది. ఇది అంటే ఆరోగ్యవంతంగా ఏ రకమైనటువంటి చిక్కులు కానీ, ఏ రకమైన టెన్షన్లు కానీ, ఏ రకమైనవి లేవు. శరీరానికి సంబంధించినటువంటి ఒక్క నరం, మెదడులో నుంచి రక్త సరఫరా జరిగే నరం పని చేయకుండా చిట్లింది. అది ఎక్కువ బీపీగా ఉన్నప్పుడు, ఏదైనా రక్త ప్రసరణ ఓవర్గా జరిగినప్పుడు జరుగుతుంది. మరి అన్ని రకాలైనటువంటి ఆరోగ్యంగా ఉండి ఏ రకమైనటువంటి శరీరం అనేది కారణం లేకుండా, ఏ రకమైన అనారోగ్యం లేకుండా ఉన్నట్టుండి అట్టే కుర్చీలో కూర్చొని అట్లే ఇది క్షణంలోనే 5 నిమిషాల్లో కాఫీ తీసుకొచ్చేయాలకే లేదు, తెమ్మని అడిగినది ఆయనే. మరి ఏ విధంగా అయింది అంటే హఠాత్తుగా అయిపోయింది. ఈ హఠాత్తుగా అయిపోయే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఉన్నట్టుండి ప్రమాదానికి గురయ్యే వాళ్ళు కొందరు, అది యాంత్రికంగా జరిగేటువంటి కారణం. అదేమీ జరగకుండా కేవలం శరీరంగానే మామూలుగా ఆరోగ్యంగానే అవుతూ మాట్లాడుతూ ఉన్నట్టుగానే జరిగేటివి ఇవన్నీ. గుండెకి సంబంధించి, మెదడుకు సంబంధించి జరిగినప్పుడు ఆరోగ్యవంతంగా ఉన్నప్పటికీ హఠాత్తుగా చనిపోతారు. మరి కాలంతో పని లేకుండా చనిపోయేవారు ఉన్నారు.
బాల్య యౌవన కౌమార వృద్ధాప్య వ్యవస్థల తేడా కూడా లేకుండా చనిపోయేవారు. పసిబిడ్డగా ఉన్నవారు ఆ పురిట్లో నుంచి బయటకు వస్తానని చనిపోయేవారు ఏవో కారణాల వల్ల. కొంతకాలం బాలుడుగా ఉండి అప్పుడు చనిపోయేవాళ్ళు. యవ్వనము, వృద్ధాప్యము అనే అవస్థలతో పని లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు హఠాత్తుగా చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఎంతోమంది ఉన్నారు. మరి మృత్యుకు కారణం ఏమిటి? కర్త ఎవరు? ఇప్పటికీ చిక్కుబడిన ప్రశ్న ఇది. చిక్కు వీడని ప్రశ్న. ఇప్పటికీ చిక్కు వీడని ప్రశ్న. ఎంతోమంది ఉన్నారు. ఇది కారణం ఏమిటి? దీనికి కర్త ఎవరు? భౌతికవాదులందరికీ కూడా ఇది $1,000,000 ప్రశ్న. ఇప్పుడు ఈ భౌతికవాదులంతా కనబడేదాన్ని మాత్రమే చూసి ఈ శరీరమే అన్నీ చేసుకుంటోంది, కనబడేది మాత్రమే నమ్మకం, ప్రకృతిలో కనబడేటువంటి ఆసక్తి దానికదే వచ్చింది అని చెప్పే వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే అన్నీ జరుగుతున్నప్పుడు భౌతికంగా ఈ పోతున్నది ఎక్కడ పోతుందో ఇది కనుక్కోవాలి కదా. మిగతా దానిలన్నిటికేమో కారణాలు చెబుతాయి. హేతుబద్ధమైన కారణాలు, సైన్స్ పరమైన కారణాలు, అన్ని కారణాలు చెబుతాయి. మరి ఈ పోతున్నది ఎట్లా భయ ఉన్నట్లుండి ఈ పోతున్న దానికి కారణం ఏంది అనేది లేదు. ఇంకో 10,000 సంవత్సరాలకో, ఇంకో 1,00,000 సంవత్సరాలకో, మహాప్రళయానికో కనుక్కుంటామంటారు. ఇప్పటికే కొన్ని లక్షల సంవత్సరాలు గడిచింది ఈ యుగంలో పుట్టి. ఇప్పుడు ఏమంటున్నారు? కనుక్కుంటాము, ఇంకో 10,000 సంవత్సరాలకు కనుక్కుంటాము. ఇప్పుడు బిగ్ బ్యాంగ్ అనేది జరుగుతుంది కదా, 40,000 కోట్లు సంవత్సరానికి, 40,000 కోట్లు నిష్కారణంగా అన్ని దేశాలు కలిసి దాంట్లోకి చెందాలి. మళ్ళీ ఆ 40,000 కోట్లు సంవత్సరానికి పెట్టి భూమిలో భూమి అంతర్భాగంలో ఎక్కడో పోయి లోపల ఒకవేళ ఏదైనా జరిగితే బయట ఏమీ జరగకుండా లోపలే అంతా వాళ్ళు భరించినా పర్వాలేదనే త్యాగంతో పోయి పనిచేస్తూ ఉన్నారు అన్ని దేశాల వాళ్ళు. దాంట్లో ఆ బిగ్ బ్యాంగ్ అనే దాంట్లో జరుగుతుంది భూగర్భంలో. ఆ జరుగుతున్నటువంటి దానికి అన్ని వేల కోట్లు పెట్టి పరిశోధన చేస్తున్నారు. కానీ ఎప్పటికి కనుక్కుంటారు? 10,000 సంవత్సరాలకా, 1,00,000 సంవత్సరాలకా? ఇంకా సృష్టికి కారణమైనది తెలుసుకోవాలనేది వాళ్ళ ప్రయత్నం. ఆ సైన్స్ పరమైనటువంటి కారణం తెలుసుకోవాలి అని. అది ఎట్లా తెలుసుకుంటారు? ఏ విధంగా అనుకుంటారు? ఎప్పటికి కనుక్కుంటారు? ఎవడు కనుక్కుంటాడో ఎవరికి తెలియదు. కారణం ఏమిటంటే ఇది సూక్ష్మాతి సూక్ష్మం, సూక్ష్మతరము సూక్ష్మతమము, పరోక్షానుభూతి అపరోక్షానుభూతి ద్వారా నిర్ణయం చేయబడేటువంటి ఆత్మ బ్రహ్మ యొక్క పరిజ్ఞానం చేత మాత్రమే ఎవరైతే అశరీరిగా ఈ శరీరమందు నిలకడగలిగి ఉన్నారో వారు ఆ మృత్యు అనేటటువంటి అనుభవాన్ని ఎలా దాటారో, వారి శరీరమందు ఎలా విలక్షణమై ఉన్నారో, ఎలా వేరుపడి ఉన్నారో, శరీరేంద్రియ సంఘాత వ్యవహారం అంతా సాక్షిగా ఎలా చూడగలుగుతున్నారో, అది స్వానుభూతమైతే తప్ప అట్టి సర్వసాక్షిత్వ స్థితి బ్రహ్మనిష్ట ఈ శరీరం నుండే ఉండి జీవన్ముక్త స్థితిని స్వానుభూతం అనర్చుకున్న వారికి తప్ప ఈ మృత్యువును దాటడం సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళు ఎన్ని పరిశోధనలు చేసినప్పటికీ వాళ్ళతో కాదు అయ్యేది. ఇది చాలా సూక్ష్మము సూక్ష్మతరము సూక్ష్మతమం. ఇది ఎవరికైతే పరోక్షంలో ఉండే అనుభూతి అపరోక్షానుభూతి ద్వారా, అదే అంతవరకు పరోక్షంగా ఉన్నది తనకు తెలియబడితే అపరోక్షమై అంటే ప్రత్యక్షమై తన భావనలో ప్రత్యక్షమైతే అది కనపడేదేం కాదు. అది కేవలం ఆ అనుభూతి ఏదైతే ఉందో అంతవరకు తనలో కలుగుతున్నటువంటి పరోక్షానుభూతిగా ఉన్నటువంటిది అపరోక్షానుభూతి ద్వారా నిర్ణయం చేయబడేటువంటి ఆత్మ యొక్క బ్రహ్మ యొక్క దీని యొక్క పరిజ్ఞానం చేత, వీటి పరిజ్ఞానం చేత మాత్రమే ఎవరైతే అశరీరిగా ఈ శరీరమందు నిలకడ కలిగి ఉన్నారో, ఎవరైతే అశరీరిగా అంటే శరీరంలో ఉన్నప్పటికీ గుర్తెరుగుతున్న శరీరం అనేదే కదా దీనికంతటికీ కారణమైనటువంటి కర్తగా ఉన్నది. అదే సంకల్పిస్తోంది, అదే సర్వ వ్యవహారములు చేయడానికి కారణమవుతోంది. అది దాని యొక్క స్ఫూర్తి లేకుండా, దాని యొక్క ప్రేరణ లేకుండా, అది కర్తగా ఉండకుండా కనుక ఉంటే ఇదేమీ పనిచేయదు.
శరీరం ఏ రకమైన పటిష్ట స్థితిలో ఉన్ని, యువకుడుగా ఉన్ని, బాలుడుగా ఉన్ని, వృద్ధుడుగా ఉన్ని, ఏ రకంగా అన్నా ఉండదు. కాబట్టి ఎవరైతే ఈ విధంగా అశరీరిగా ఉండేటువంటి స్థితిలో తనను నిజస్వరూపాన్ని గుర్తెరిగి, దానికి అతీతంగా ఉండేది గురువాక్యం ద్వారా, గురుకృప ద్వారా గుర్తెరిగి, ఎవరైతే శరీరం ఉన్నప్పటికీ కూడా, శరీరం అంటే ఈ భౌతికంగా ఉండే శరీరం ఉన్నప్పటికీ కూడా దీంట్లో గుర్తెరుగుతున్నటువంటి చైతన్య స్థితిలో ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటి దానిని గుర్తెరిగి, దాని నుంచి ఎవరైతే దానికి పొందినటువంటి ఆ అనుభవాలను కూడా దాటుకొని, ఆ అనుభవాన్ని ఎలా దాటారో, వారి శరీరం మందు ఎలా విలక్షణమై ఉన్నారో, వారు ఆ మృత్యు అనేటువంటి అనుభవాన్ని కూడా ఏ విధంగా లేకుండా, ఆ అనుభవంతో పని లేకుండా ఉన్నారో, హాయిగా అశరీరిగా ఎప్పుడైనా ఈ పోయేటువంటి శరీరంతో చెంత అందకుండా గుర్తెరుగుతున్నటువంటి శరీరంతో దీన్ని గుర్తెరిగి, ఇది పోతుంది అనేది గుర్తెరిగి, అది ఎప్పటికైనా కూడా దానితో నిమిత్తం లేకుండా అశరీరిగా ఉంటూ, ఈ పొందుతున్నటువంటి సూక్ష్మంగా ఉండేదే దేహాలను ధరించుకుంటూ ఉంది. ఆ ధరించడానికి కారణమైనటువంటి విత్తనం అనేది సంకల్పం అనే రూపంలో ఉంది అనేటువంటిది వాళ్ళ గురుమూర్తి ద్వారా వాళ్ళు ఎరిగి వాళ్ళు రహితులై ఉంటారు. కాబట్టి అట్టివారు ఎవరైతే ఉన్నారో, అట్టి అనుభూతిని పొందినటువంటి వారు ఎవరైతే అశరీరిగా ఉన్నారో, ఈ శరీరం అందు నిలకడగలిగి ఉన్నారో, ఈ శరీరంలో ఉన్నప్పటికీ దీనితో వ్యవహారాలు చేస్తున్నప్పటికీ, తన చుట్టూ సకల ప్రపంచము ఉన్నప్పటికీ దాంట్లో గుర్తిరిగేవాడు ఇది లేనిది అనేటువంటి కల వంటి, కలలో జరిగినటువంటిది జరుగుతుంది అనేటువంటి దాంతో ఎట్లా ఉన్నారో, శరీరం అందు ఉంటూ కూడా మళ్ళా విలక్షణంగా ఎట్లున్నారో, ఎట్లా వేరుపడి ఉన్నారో, శరీరంతో వేరుపడి శరీరంలోనే ఉన్నప్పటికీ దానితో తాదాత్మ్యం చెందకుండా వేరుపడి ఉన్నారో, శరీర ఇంద్రియ సంఘాత వ్యవహారం అంతా సాక్షిగా ఎలా చూడగలుగుతున్నారో, ఈ ఇంద్రియాలన్నీ కలిపి చేస్తున్నటువంటి ఇంద్రియ సంఘాతం జరుగుతోంది కదా. ఆ జరుగుతున్నటువంటి సంఘాతం అంతటికీ కూడా తన యందు జరుగుతున్నప్పటికీ, శరీరంలో ఇవన్నీ కూడి చేస్తున్నప్పటికీ, తాను శరీరంలో దీనంతటినీ తెలుసుకునే జ్ఞానిగా ఉన్నప్పటికీ, కర్తగా ఉన్నప్పటికీ, ఏదైతే ఉందో ఆ జ్ఞాత తాను సాక్షిత్వ స్థితిలో ఏ విధంగా ఉన్నాడో దీంతో సంఘాతంతో, ఈ శరీర ఇంద్రియ సంఘాత వ్యవహారం అంతటికీ సాక్షిగా ఎలా చూడగలుగుతున్నాడో, సాక్షిగా ఉంటూ పైగా ఉంటూ చూడడం అనేది, సాక్షిగా ఉంటూ చూడడం అంటే దీంతో ఈ సంఘాతంతో కలవకుండా ఉంటూ అసంగంగా ఉంటూ చేయడం, తెలుసుకోవడం. జీవన్ముక్తిని స్వానుభూతమనర్చుకున్నటువంటి వారికి తప్ప, ఎవరైతే ఆ విధంగా శరీరం జీవించినంతే శరీరం ఉన్నట్లుగానే శరీరం నందే ఉండి జీవన్ముక్త స్థితిని స్వానుభూతమనర్చుకున్న వారికి తప్ప ఈ మృత్యువును దాటుట సాధ్యం కాదు. ఈ మృత్యు అనే క్రియా కార్యక్రమము, ప్రాణం అనేటువంటి కార్యకలాపము, ఇంద్రియ సంఘాత వ్యవహారము, శరీరంతో పాటు విషయేంద్రియ, అంతరేంద్రియ, ప్రాణేంద్రియ, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ సంఘాతం యొక్క వ్యవహార స్థితి అంతా కూడా ఈ జ్ఞాతపై ఆధారపడి ఉంది. కాబట్టి అట్లా ఆ స్వానుభూతం ఎవరైతే శరీరంలో ఉండి కూడా వేరుపడి విలక్షణంగా అశరీరిగా ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో, జీవన్ముక్తుడై ఉన్నారో గురుకృప చేత, అటువంటి వారు అది స్వానుభవం అయితే తప్ప, అది స్వానుభవం అయితే అట్టి సర్వసాక్షిత్వ స్థితి, బ్రహ్మనిష్ట, అదే ఈ శరీరం అందే ఉండి కూడా జీవన్ముక్త స్థితిని స్వానుభూతమనర్చుకున్న, అంటే స్వయంగా అనుభూతమనర్చుకున్న వారికి తప్ప ఈ మృత్యువు అనే దాని గురించి దాటుట సాధ్యం కాదు. వీళ్ళకేమో ఈ మృత్యు అనేది శరీరానికి మాత్రమే వస్తుంది. ఈ గుర్తెరుగుతున్నటువంటి చైతన్యం అనేది ఈ విధంగా ఉపాధులు ధరించుకుంటూ ఉంది. ఆ ఉపాధులు ధరించుకుంటూ ఉండడానికి కారణమైనటువంటి సంకల్పం అనేది ఒకటి ఉంది. అది వెష్టి ఎరుకగా, అఖండ ఎరుకగా ఉన్నటువంటి ఆ ఎరుక అనేదే ఆ సంకల్పాన్ని చేసింది. అది భౌతికంగా లేకపోయినప్పటికీ సంకల్పం అనే బీజ రూపంలో ఉండి సృష్టికి కారణమైంది.
దాన్ని గనక పోగొట్టుకుంటే, దాన్ని లేకుండా చేస్తే, ఏదైతే సంకల్పించి సర్వమును చేస్తోందో దీనితో తాదాత్మ్యం చెందకుండా విడగొట్టి గనక పక్కన పెడితే, అది ఈ రకమైనటువంటి దీంతో ఈ శరీర వ్యవహారంతో, ఇంద్రియ వ్యవహారములతో వ్యవహారం చేయకుండా పక్కన సాచిత్వ స్థితిలో ఉండి, తాను లేననేటువంటి దానిని ముందే తెలుసుకొని, ఉన్నది ఏదో తెలుసుకొని, ఎప్పటికీ ఉన్నదేదో ఒకటే ఉంది, ఇది లేనిదేనని మిగతా దానంతటినీ పోగొట్టుకొని ఉంటాడో, అటువంటి వారికి, అటువంటి అనుభవాన్ని పొందినటువంటి వారికి ఈ మృత్యువు దాటం సులభం. వాళ్ళు దాటి ఉన్నారు ఆల్రెడీ. ఏది గుర్తెరిగేదాన్ని, అది లేనిది తెలుసుకున్న తర్వాత ఇంక జరిగేదేది, శరీరానికి జరిగే మృత్యువుని గురించి వాళ్ళు చింతించకుండా ఉన్నారు. ఈ మృత్యు అనే క్రియా కార్యక్రమం, ప్రాణం అనేటువంటి కార్యకలాపము, ఈ మృత్యు అనేది ఒక పని, చర్య. అది ఆ చర్య కానీ, ప్రాణం అనేటువంటి ప్రాణమేమో అన్ని చోట్ల జరుగుతున్నటువంటి శరీరం అంతా విస్తరించి ఉన్నటువంటి కార్యకలాపం. ఈ ఇంద్రియ సంఘాత వ్యవహారము, ఇంద్రియాలన్నీ కూడినటువంటి సంఘం, అవన్నీ సంగమించడం వల్ల జరిగేటువంటి వ్యవహారం కానీ, శరీరంతో విషయేంద్రియ కానీ, శరీరంతో విషయాల పట్ల ఏ ఏ విషయాలైతే అంతకుముందు అనుభవంగా ఉండి వాటితో శరీరంతో పొందుతున్నాడో విషయేంద్రియాలు కానీ, అంతరేంద్రియ, ప్రాణేంద్రియ, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, ఈ ఇంద్రియాలన్నిటి ద్వారా అంతరేంద్రియాల ద్వారా కూడా అంతా సంఘాతం యొక్క వ్యవహారశీలత అంతా కూడా ఎక్కడ ఆధారపడి ఉంది అంటే, ఈ జ్ఞాతగా ఉన్నటువంటి జ్ఞాతపై ఆధారపడింది. ఒక్క జ్ఞాత మాత్రమే, ఒక్క జ్ఞాత ప్రకాశమే మిగిలిన 24 తత్వములందు ప్రతిబింబించి అభాసగా వ్యవహరిస్తున్నట్టు, ఆభాసగా వ్యవహరిస్తున్నట్టు తోచున్నదే కానీ ఎట్టి వ్యవహారమును జ్ఞాత చేయట్లేదు. ఒక జ్ఞాత అనేటువంటి జ్ఞాతే ఈ 24 తత్వాల యందు ప్రతిబింబించి 20 ఉన్నటువంటి జ్ఞానేంద్రియ, ప్రాణేంద్రియ, కర్మేంద్రియ, విషయేంద్రియాలతో పాటు అంతరేంద్రియం అనేటువంటి 4 కలిపి 24 వాటన్నిటితో పాటు వ్యవహరిస్తున్నటువంటి, అవన్నీ వ్యవహరిస్తున్నట్టు తోస్తున్నదే కానీ, అవన్నీ దాంట్లో ప్రతిబింబించి తోస్తున్నదే కానీ, ఈ వ్యవహారం అంతా ఎట్టి వ్యవహారమును జ్ఞాత ఏమీ చేయట్లేదు. జ్ఞాతకి మిగిలిన 24 తత్వాలని దాంట్లో ప్రతిబింబించి మళ్ళీ దాని గురించి తెలుసుకోగలిగి దాంతో సంగత్వం చెందకుండా సాచిత్వ స్థితిలో ఉన్నటువంటి వాడు జ్ఞాతగా ఉన్నాడు. అభాసగా వ్యవహరించినట్టు తోస్తున్నదే కానీ ఎట్టి వ్యవహారమును జ్ఞాత చేయట్లేదు. దాని యొక్క ప్రకాశం చేత ఇవన్నీ జరుగుతున్నట్టుగా అనుకుంటున్నాడు తప్ప అది చేయట్లేదు. అది అవ్యవహారి. అది వ్యవహారం అంతా కిందవి చేస్తున్నాయి, మిగతా 24 చేస్తున్నాయి. ఆత్మ యొక్క ఆ మొదటి లక్షణము, ఆత్మ అవ్యవహారి, అకర్త, అభోక్త, శుద్ధ బుద్ధ నిత్య సచ్చిదానంద గణము. దాని యొక్క ప్రకాశం చేత జరుగుతున్నప్పటికీ, అది లేకుండా ఇవన్నీ జరగకపోయి ఉన్నప్పటికీ అదేమి దీంతో సంగత్వం చెందలే. దీని యొక్క చర్యలతో, ఇది చేసే పనితో అది సంగత్వం చెందలే. శక్తినిస్తున్నటువంటిది అది బయటికి కనబడకుండా తన ద్వారా పొందినటువంటి దాంతో ఈ వ్యవహారం చేస్తున్నాయి. కరెంటు కదా పోతే వాటన్నిటికీ ఏవేవో పనిచేస్తున్నాయో అవి ఆగిపోయినట్టు, మళ్ళీ వస్తే ఏవేవైతే నువ్వు ఏసీని టేసి వచ్చి పనిచేస్తుంది, లేకుంటేలే. ప్రసారమేమో అన్నిట్లేకి అయి ఉంటుంది, ఊరికే సంగమించకుండా. అది వేస్తే నువ్వు పోయి వేస్తేనే అది తిరగాలనుకుంటే ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ వెలగాలనుకుంటే లైట్ వెలుగుతుంది. లేదా ఇంకోటి చేయాలంటే ఇంకో ఏసీను, లేకపోతే ఫ్రిడ్జో, ఏదైనా కానీ వస్తువు నువ్వు ఆన్ చేస్తే ఆన్ చేసినప్పుడు పనిచేస్తాయి అవి. ఈ జ్ఞాతగా ఉన్నటువంటి లక్షణాలుగా ఉన్నటువంటిది అంతా కూడా ఈ ఆత్మ వ్యవహార, అవ్యవహార, అకర్త, అభోక్త, శుద్ధ బుద్ధ నిత్య సచ్చిదానంద ఘనంగా ఉంది. అది అవ్యక్తంగానూ ఉంది, ఆత్మ అవ్యవహారిగా ఉంది, అకర్తగా ఉంది, అభోక్తగా
శుద్ధము, బుద్ధము, నిత్యము. శుద్ధంగాను ఉంది, బుద్ధంగాను ఉంది, నిత్యంగాను ఉంది, సచ్చిదానంద ఘనంగా ఉంది. అది వ్యాప్తమైతే ఘనంగా ఉండకుండా వ్యాపించే లక్షణంతో ఉంటుంది. మరి ఇటువంటి అబ్సల్యూట్ ఫ్యాక్టర్స్ అంటే ఇంగ్లీష్ పదం వాడాడు. అబ్సల్యూట్ ఫ్యాక్టర్స్ అంటే ఇటువంటి ఖచ్చితమైనటువంటి నిర్ణయింపబడినటువంటి నిజాలు. అబ్సల్యూట్ ఫ్యాక్టర్స్ అంటే నిర్ణయించబడినటువంటి నిజాలు. ఈ అబ్సల్యూట్ వర్చ్యూస్ అంటే నిర్ణయించబడినటువంటి ఖచ్చితమైనటువంటి వర్చ్యూస్ అంటే ఏమంటారంటే దానికి కరెక్ట్ తెలుగు పదం చెప్పాలంటే కార్యక్రమము కాదు, వర్చ్యూస్ అనే దానికి ప్రత్యక్షాలు కనపడేటివి. కరెక్టే, కానీ దానికి సరైన పదం ఉంది ఒకటి. తెలుగులో సరైన పదం ఉంది. దాన్ని ఏమంటారంటే యథార్థం అనుకోవచ్చు. లేదు, కాదు. ఇది మామూలుగా ఇదేమో అబ్సల్యూట్ ఫ్యాక్టర్స్ అంటే ఖచ్చితమైనటువంటి నిర్ణయించబడినటువంటి నిజాలు. అబ్సల్యూట్ ఫ్యాక్టర్స్ అంటే ఇవన్నీ కూడా, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ నిజమైనటువంటివి, పరిశోధన ద్వారా ఈ సూక్ష్మంగా తెలుసుకోబడేటువంటి ఖచ్చితమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి ఫ్యాక్టర్స్ అవైతే వీటికి అబ్సల్యూట్ వర్చ్యూ అంటే దైవకృప అని అంటారే. దైవకృప, ఓ కృప వల్ల నాకు తెలిసినటువంటి, నాకు కలిగినటువంటి అనుభూతి అని. గురుకృప అనుకోవాలి. ఇంకా మనకు కలిగేటువంటి, మనకు దివ్యంగా లభించేటువంటి ఓ శక్తిలాగా అనుకోవాలి. వర్చ్యూస్ అంటే వర్చస్సు అని మామూలుగా కాదు, ఇంగ్లీష్ పదం అది. వర్చ్యూస్ అంటే శాటానిక్ వర్చ్యూస్ అని ఓ బుక్ రాశాడు కదా ఇంగ్లీష్ ఆయన. చాలా గొడవ జరిగింది కదా ప్రపంచవ్యాప్తంగా. శాటానిక్ వర్చెస్ అంటే సైతాను దీవెనలు అని తెలుగులో అర్థం. ఇప్పుడు ఈ వర్చ్యూస్ అంటే దీవెన అని అర్థం. అది సరైన పదం. ఆ పదం దొరక్క ఇవాళ ఉంటే దీవెన. వర్చ్యూస్ అంటే దీవెన. ఈ అబ్సల్యూట్ అంటే సంపూర్తిగా నిర్ణయించబడిన ఖచ్చితమైనటువంటి ఈ నిజాలన్నీ ఇట్లుంటే, అట్లాగే అబ్సల్యూట్ వర్చ్యూస్ అంటే ఖచ్చితమైనటువంటి దీవెనగా లేదా కృపగా భావించాలి ఆ పదానికి. ఈ శాటానిక్ వర్సెస్ అనేది ఆయన రాశాడు, సల్మాన్ రష్దీ. ఇంకా బతికే ఉన్నాడు. ఆయన్ను చంపేస్తే, ఎవరు చంపేసినా 10 కోట్ల రూపాయలు ఉచితంగా ఇస్తామని ఈ ఇస్లామిక్ దేశాలు అన్నీ కలిపి కూడబలుపుకొని చంపేయమని. ఇంగ్లాండ్లో ఉంటాడు ఆయన. భారతదేశం నుంచి చిన్నప్పుడే వాళ్ళ కుటుంబంతో వెళ్ళి అక్కడే చదువుకొని అక్కడే ఉన్నాడు. ఆ గ్రంథం చాలా వివాదాన్ని, అంటే ఈ మతపరమైన అంశాలు వచ్చినాయి దాంట్లో. అందువల్ల అదంతా అల్లాహకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి అతన్ని ఇచ్చేయండి అని రాశారు. అతను రాసిన గ్రంథం పేరే శాటానిక్ వర్సెస్, అంటే సైతాను దీవెనలు తెలుగులోకి అనువాదం చేస్తే. అది తీవ్రంగా సంచలనం కలిగించింది. మళ్ళీ ఇంగ్లాండ్లో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం రక్షణ కల్పించింది. చాలా గ్రంథాలు రచించాడు ఆయన. అది ఒకటే కాదు, ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోయినటువంటి గ్రంథాలు. కాబట్టి దానిని ఇక్కడ పేర్కొనబడినటువంటి అబ్సల్యూట్ ఫ్యాక్టర్స్, నిర్ణయించబడినటువంటి ఖచ్చితమైనటువంటి నిజాలు ఉన్నప్పటికీ, అట్లాగే అబ్సల్యూట్ వర్చ్యూస్ ఖచ్చితమైనటువంటి నిర్ణయించబడినటువంటి ఈ దీవెనగా లేదా కృపగా ఉన్నటువంటి లక్షణాలు, దానిని లక్షణరీత్యా తెలుసుకోనగలమేమో కానీ పదార్థ రీత్యా గుర్తించడం అసాధ్యం. ఈ పదార్థవాదులంతా పైన చెప్తానారే, దాన్ని పదార్థం ప్రకారం నిరూపించి చెప్పాలి అంటే అది అసాధ్యం. ఇది ఏదైతే జ్ఞాతగా ఉండి శుద్ధంగా, అకర్తగా, అభోక్తగా, శుద్ధ బుద్ధ నిత్య సచ్చిదానందఘనంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడో ఆ ఆత్మ అవ్యవహారంగా ఉండి అసంగంగా వీటితో పాటు ఉంది. దాని యొక్క ప్రసారం చేత ఇదన్నీ జరుగుతున్నప్పటికీ అది సంగమించి దీంతో ఇది కావట్లేదు. వాటికి ఉన్నటువంటివి ఈ ఇప్పుడు చెప్పినటువంటి ఖచ్చితంగా నిర్ణయించబడినటువంటి నిజాలుగా ఉన్నప్పటికీ దాని లక్షణ రీత్యా తెలుసుకోగలమేమో కానీ
లక్షణాలు దాని యొక్క లక్షణాల రీత్యా తెలుసుకోగలమేమో కానీ పదార్థ రీత్యా గుర్తించడం అసాధ్యం. పదార్థ శాస్త్రం ప్రకారము ఇది ఇట్లా జరిగితే దీనివల్ల చర్య జరిగిందనో పదార్థాల విజ్ఞానం చేత ఇది గుర్తించటం అనేది అసాధ్యం. అది కానిది ఏదీ లేదు, కానీ దాన్ని నిరూపించగలిగినటువంటి పదార్థము లేదు. అది కాకుండా ఉన్నటువంటిది ఏదీ లేదు. సర్వవ్యాప్తమైనటువంటి ఇక్కడ అక్కడ సందు లేకుండా అంతటా ఉండి అంతటా చైతన్యంగా ఉన్నటువంటిదంతా అది లేనిదే లేదు. కానీ దాన్ని నిరూపించగలిగినటువంటి పదార్థము లేదు. పదార్థం ద్వారా నిరూపించలేము, కేవలం భావం ద్వారా దాన్ని తెలుసుకోవాల్సిందే. లక్షణ రీత్యా తెలుసుకోగలమేమో కానీ పదార్థ రీత్యా గుర్తించడం అసాధ్యం. అది కానిది ఏదీ లేదు, కానీ దాన్ని నిరూపించగలిగేటటువంటి పదార్థం ద్వారా పదార్థము లేదు. కాబట్టి పదార్థానికి అతీతముగా, శక్తికి అతీతంగా ఈ సృష్టి మొత్తం అంతా ఏది వ్యాపించి ఉన్నదో, కాబట్టి పదార్థానికి అతీతంగాను ఈ శక్తికి అతీతంగా ఈ సృష్టి మొత్తం అంతా ఏది వ్యాపించి ఉన్నదో అది సూక్ష్మంగా శక్తియే, స్థూలముగా పదార్థమే. సూక్ష్మంగా శక్తి రూపంలో ఉంది, స్థూలంగానేమో పదార్థ రూపంలో ఉంది. పదార్థ రూపంలో కనబడుతున్నటువంటి సర్వము దృశ్యానికి ఏదైతే కంటికి కనపడుతుందో అదంతా పదార్థ రూపం ధరించినదే. కంటికి కనపడకుండా ఉండేదే శక్తి రూపంలో ఉండేది. కాబట్టి స్థూలముగా ఉన్న పదార్థం కానీ సూక్ష్మంగా ఉన్న శక్తి కానీ ఏ కారణ చైతన్యం చేత ప్రభావశీలమవుతుందో, వ్యవహారశీలమవుతుందో, క్రియాశీలమవుతుందో, సర్వకార్యములు నెరవేరుస్తున్నట్లు కనబడుతున్నదో, భ్రాంతి చెందించుతున్నదో, అవిద్య మోహితమవుతున్నదో అట్టి దానిని నేను కాదని, నేను స్వతహా చర అక్షర పురుషోత్తమ ప్రభావశీలమైనటువంటి సాక్షి స్వరూపం నేను జీవుడు అను చరపురుషుడు కూడా సాక్షియే. ఈ పైనుంచి మళ్ళీ ఒకసారి చూడండి. ఏది కాబట్టి పదార్థం అనేది ఏది నిరూపించగలదు దాన్ని, అది లక్షణ రీత్యా తెలుసుకోవాల్సిందే తప్ప సర్వవ్యాప్తమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి దాన్ని పదార్థ రీత్యా నిరూపించలేము. కాబట్టి పదార్థానికి అతీతముగా, శక్తికి అతీతముగా ఈ సృష్టి మొత్తం అంతా ఏది వ్యాపించి ఉన్నదో, ఈ సృష్టి మొత్తం అంతా ఈ బ్రహ్మాండంలోనూ వ్యాపించి ఉంది, అన్నిటా వ్యాపించి ఉంది. అది లేకుండా ఈ బ్రహ్మాండం అంతా రోజువారీ తిరిగేది కానీ పొద్దుగుంకేది, రాత్రి అయ్యేది, తెల్లారేది, ఏ చర్యలు లేవు. అది స్వచ్ఛంగా ఎక్కడో పనిచేస్తుంది. అది ఎక్కడ పనిచేస్తుంది, ఏ విధంగా అనేది ఇంతవరకు అది తెలియదు. కాబట్టి ఈ శక్తి రూపంలో ఉన్నటువంటిదంతా కనబడేది కాదు, భావించదగిందే, పదార్థం ద్వారా నిరూపించగలిగింది కూడా కాదు. కాబట్టి అది సూక్ష్మ శక్తియే ఈ సృష్టి మొత్తం అంతా వ్యాపించి ఉన్నది. స్థూలంగానేమో పదార్థం, స్థూలంగా రూపం చెప్పాలంటే పదార్థంగా ఉంది. సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఇదేమో దాని వెనకుండి దాన్ని నడిపిస్తూ ఉంది. కాబట్టి స్థూలంగా ఉన్న పదార్థం కానీ సూక్ష్మంగా ఉన్న శక్తి కానీ ఏ కారణ చైతన్యం చేత, ఏ కారణం యొక్క చైతన్యం ఉంది దాంట్లో పనిచేస్తుందో, దానితో ప్రభావశీలమవుతుందో, దానితో ప్రభావితం చెందుతుందో, వ్యవహారశీలమవుతుందో, దాని యొక్క శక్తి చేతనే వ్యవహారం జరుపుతుందో, క్రియాశీలమవుతుందో, ఈ పనులన్నింటినీ చేస్తుందో, సర్వకార్యములు నెరవేరుస్తున్నట్టు కనబడుతున్నదో, ఆ కనబడుతుంది సర్వకార్యములు నెరవేరుస్తున్నట్లు దాని ద్వారా ఇది కనబడుతున్నదో, ఆ భ్రాంతి చెందించుతున్నదో, అది అట్లా జరుగుతుందని తాను భావించి దాని విధంగా భ్రాంతి ఏదైతే కలిగిస్తుందో, అవిద్యామోహితం అవుతున్నదో, అవిద్యామోహితం అంటే కనబడుతున్న దాన్ని చూసి నమ్మి భ్రాంతి చెంది అది నిజం అనుకొని ఏ విధంగా నిజమైనటువంటి నిజాన్ని తెలుసుకోకుండా కనబడుతున్న నిజాన్ని తెలుసుకోవడం, అట్టి దానిని ఆ విధంగా ఉండే భ్రాంతి మోహితమవుతున్నదో అట్టి దానిని నేను కాదని, అది నేను కాదు, ఏదైతే మోహితం చెందుతుందో, భ్రాంతి చెందుతున్నదో, ఇదంతా నెరవేరుస్తున్నట్టు కనబడుతున్నదో ఆ కనబడేటువంటిది నేను కాదని, నేను స్వతహా చర అక్షర పురుషోత్తమ స్వభావశీలమైనటువంటి సాక్షి స్వరూపుణ్ణని. చరం అంటే నశించేది, అక్షరం అంటే నశించకుండా శాశ్వతంగా ఉండేది. మళ్ళా దానికి
అతీతంగా ఉండే పురుషోత్తమ స్వభావశీలమైనటువంటి సాక్షి స్వరూపుణ్ణి నేను జీవుడు అను చరపురుషుడు కూడా సాక్షియే, నేను జీవుణ్ణి, ఈ సమష్టిగా ఉండేదంతా పరమాత్మ ఈశ్వరత్వము అనేది చెప్పగలుగుతాండేది. తనను విచారించి బ్రహ్మాండాన్ని సర్వమును విచారించినదంతా ఈ సాక్షిగా ఉన్నటువంటిదే. జీవుడని చెప్తున్నది కూడా అదే. చరపురుషుడు అక్షర పురుషుడు రెండింటినీ నిర్ణయిస్తాడేది అదే. ఈ స్థూలగతమైనదంతా కూడా, స్థూలంగా కనబడేదంతా కూడా, దీనికంతా కూడా సాక్షి స్వరూపుడు జీవుడే. ఈ స్థూలంగా కనబడే ప్రపంచాన్ని అయినా సరే, లేదా జీవులనైనా సరే, వీటన్నిటికీ జరుగుతున్న సర్వ కార్యకలాపాలకి అన్నిటికీ సాక్షి స్వరూపుడుగా ఉండేదంతా ఆ జీవుడుగా భావించేటువంటి ఆత్మస్వరూపమే. కాబట్టి జీవుడు ఎగిరిపోయాడు అనేటువంటి పదాన్ని కూడా మృతి కాలంలో పెద్దలు అంటూ ఉంటారు. జీవుడు ఎగిరిపోయాడు అంటే ఎవరైతే ఈ సర్వమును గుర్తిస్తూ, సర్వమును తెలియబడుతూ, సర్వమునకు కారణమైనటువంటి, సర్వమునకు చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి ఏదైతే కంటికి కనపడకుండా కేవలము దాని యొక్క లక్షణాలను గుర్తించడం ద్వారా మాత్రమే తెలియబడేటువంటి స్థితిలో ఉందో, ఆ జీవుడు ఎగిరిపోయాడు అంటే ప్రాణం పోయింది అని, ఆ జీవుడు ఎగిరిపోయాడు అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి ఆ సాక్షి స్వరూపుడుగా ఉన్నది కూడా జీవుడే. కాబట్టి జీవుడు ఎగిరిపోయాడు అనేటువంటి పదాన్ని కూడా మృతికాలంలో పెద్దలు అంటూ ఉంటారు. సమయం అయిపోయింది, కర్మ తీరింది, నూకలు చెల్లిపోయినాయి, జీవుడు ఎగిరిపోయాడు, ఈ పదాలన్నీ కూడా దానికి వచ్చినవే. ఆ కర్మ వాటికి సరిపోయింది, ఇంక తీరింది. ఈ శరీరంతో ఏదైతే తగిలించుకున్నాడో అది. కానీ శరీరానికి పోయింది, కానీ శరీరం పోయింది, ప్రాణం కర్మ దానితో పాటే పోయింది. అది పోయి ఒకవేళ ఇంకో చోట కర్మ ఫలితంగా జీవించే పరిస్థితి ఉంటే మళ్ళీ అక్కడ మళ్ళా కర్మలను అనుభవించేకి సిద్ధంగా ఉంటుంది. ఇక్కడ కనుక ఈ కర్మ జన్మ బంధం నుంచి విడిపడినటువంటి రాహిత్య స్థితి పొంది, అపరోక్షానుభూతి పొంది, తాను లేకుండానే వ్యవహరిస్తున్నటువంటి దాంట్లో తాదాత్మ్యం చెందకుండా అశరీరిగా ఉండి దాని నుంచి వేరుపడి జీవిస్తున్నటువంటి స్థితిలో కనుకుంటే మళ్ళీ పోయి అక్కడ ఎగిరిపోయి మళ్ళీ అక్కడ కర్మతో పడిపోయి ఇంకో చోట కర్మ అనుభవించే పరిస్థితి లేదు. ఇక్కడనే ముక్తుడైపోయాడు అటువంటి వాడు. కాబట్టి ఇలాంటి సంజ్ఞారూపకమైనటువంటి సూచనతో కూడినటువంటి విశేషణాలను ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. ఎప్పుడైనా కానీ ప్రాణం పోయినప్పుడు సాక్షి ఎగిరిపోయాడు, జీవుడు ఎగిరిపోయాడంటే దాంట్లో ఉన్నటువంటి ప్రాణంతో ఇప్పటి వరకు వ్యవహరించినటువంటి కర్తగా ఉన్నటువంటి సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటిది ఎగిరిపోయింది. సమయం అయిపోయింది, సమయం అయిపోయిందంటే ఇంక జీవించే కాలం అయిపోయింది అని. కర్మ తీరింది, నూకలు చెల్లిపోయాయంటే ఈ నూకలన్నీ ఇన్నాళ్ళు ఆయనకి ఏవైతే ప్రాప్తిగా లభించినాయో అవి తినేకి ఇంకా శరీరం లేదు కాబట్టి శరీరంలోంచి అది వెళ్ళిపోయింది కాబట్టి జీవుడు ఎగిరిపోయాడు. ఇలాంటి సంజ్ఞారూపకమైనటువంటి సూచనలతో కూడినటువంటి విశేషాలను వినియోగిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ప్రాణము స్వయంచాలితం కాదు, తనంతట తాను పనిచేయడం లేదు. ప్రాణం అనేది కూడా స్వయంచాలితం కాదు, తనంతకు తానేమీ పనిచేయట్లేదు. అది తనంతట తాను పనిచేయడానికి, అది కూడా ఈ ఊపిరి గుండడానికి తిరగడానికి కారణమైనటువంటిది సూక్ష్మ స్థితిలో ఉన్న శక్తి అందిస్తేనే అది కూడా పనిచేస్తుంది. ప్రాణం కూడా ఒక ఇంద్రియమే. ఆ ప్రాణం అనే ప్రాణేంద్రియాలని చెప్పాం కదా, అది కూడా ఒక ఇంద్రియమే అనే సత్యాన్ని గ్రహించడం కొరకు ప్రాణాయామం చేయాలి. ప్రాణాన్ని స్వాధీనపరచుకోవడానికి ప్రాణాయామం చేయాలి. ప్రాణాన్ని స్వాధీనపరచుకోవడానికి అంటే ఎప్పుడైనా దాని మీద లగ్నం పెట్టి ఎప్పుడైనా ప్రాణాయామం చేసేటప్పుడు గాలి వైపుకే, గాలి పీల్చుకుంటున్నాడు దాని మీదే భావం పెట్టి నిదానంగా పీల్చుకోవడం, మళ్ళీ నిదానంగా వదలడం, ఒక క్షణం నిలబెట్టడం, పీల్చుకున్న తర్వాత మళ్ళీ వేయడం. ప్రాణాయామం అనేది యోగాసనాలు వేసేకి ఎప్పుడైనా పోయింటే కొన్నాళ్ళైనా యోగాసనాల్లోని అవన్నీ తెలుస్తాయి. మామూలుగా ఎప్పుడో మేము చదువుకునేది అప్పుడే పోయినాము యోగాసనాలు వేయడానికి. దానికి ఆరోగ్యపరమైనటువంటి దానితో పోతున్నారు చాలామంది. వాళ్ళంతా ఈ రకమైనటువంటి మళ్ళా ఆధ్యాత్మికమైనటువంటి ప్రాణాయామం చేసి మనసుని దాని మీద నిలబెట్టి లోపలికి అంశతత్వంలో గాలి పోతోంది, గాలి విడుదల చేస్తున్నామనే దాంతో ఇప్పుడు పోయి యోగాసనాలు వేసేకపోతున్నారే టౌన్లలో.
శరీరం బాగా రావడానికి, ఆరోగ్యం రావడానికి, అందాన్ని పెంచుకోవడానికి ఇట్లా పోతున్నారు. మామూలుగా ఆలోచన చేస్తే ఈ ప్రాణాయామం అనే దాంతో శరీర ఆరోగ్యాన్ని పొందాలి, శరీరాన్ని దృఢపరచాలి, శరీరాన్ని కొండంత చేయాలి అని పోతున్నారు. మామూలుగా ప్రాణాయామాన్ని ఎందుకు చేయాలని చెప్తున్నాడు ఇక్కడ? ప్రాణాన్ని స్వాధీనపరచుకోవడానికి ప్రాణాయామం చేయాలి. ప్రాణేంద్రియ సంఘాతమైనటువంటి దానికి సాక్షిగా ఉండడానికి, ప్రాణేంద్రియ సంఘాతం ఏదైతే అయిందో దానికి సాక్షిగా ఉండడానికి ప్రాణాయామం చేసేటప్పుడు దానిపైన దృష్టి పెట్టి లోపలికి పీల్చుకోవడం, మళ్ళీ వదలడం అనేటువంటి సోహం కార్యక్రమం జరుగుతూ ఉన్నదాన్ని. మిగతాదప్పుడు అదంతగా జరుగుతున్నా దానివైపు మనం దృష్టి ఏమి పెట్టినాం. ప్రత్యేకంగా యోగాసనాల్లో ప్రాణాయామం చేయడం అంటే ఓ ముక్కుతో పీల్చుకోవడం, నిదానంగా దాంట్లో 1 నిమిషం స్తంభింపజేయడం, మళ్ళీ నిదానంగా వదలడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దానికి చేయాలి ప్రాణాయామం. దానికి సాక్షిగా ఉండడానికి ప్రాణాయామం చేయాలి. ప్రాణము అనే దానికి ప్రాణేంద్రియ సంఘాతంగా జరుగుతున్న దానికి సాక్షిగా ఉండడానికి దాని మీద దృష్టి పెట్టి ప్రాణాయామం చేయాలి. కానీ ఇంకా చెప్తున్నాడు చూడండి కింద, అంతేగాని ఈ ప్రాణాయామంతో శరీర ఆరోగ్యాన్ని పొందాలి, శరీరాన్ని దృఢపరచాలి, శరీరాన్ని కొండంత పెంచాలి, శరీరాన్ని బలవత్తరం చేయాలి, మరింత బలంగా విషయాలను అనుభవించాలి అని శరీరము ప్రాణము మధ్యలోనే యోగ శాస్త్రాన్ని అంతా సంపుటీకరిస్తే దానంత అజ్ఞానం మరొకటి లేదు. యోగాసనాలు వేసేకపోతా అంటారే వాళ్ళు పోయి ఈ శరీరాన్ని దృఢపరచడానికి, శరీరాన్ని కొండంత చేయడానికి, శరీరాన్ని బలంగా చేయడానికి, ఇంకా విషయాలను మళ్ళీ అట్లా బలంగా చేసినందువల్ల ఏమి ఉపయోగము? మళ్ళీ చనిపోతుంది అనేది జ్ఞానం ఉండాలి కదా. ఎప్పటికైనా పోతుంది. ఇప్పుడు ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు, కానీ అంతర్గతంగా దాని వెనకాల ఏముంది అంటే ఇంకా బలంగా విషయాలన్నీ అనుభవించాలి. శరీరం బాగుంటే కదా. శరీరం బాగుంటే అన్నీ తినాలి, అన్ని కోరికలు అనుభవించాలి, ఇంకా సంగమించాలి, ఇంకా విషయాలతో భోగించినటువంటి దాంతో ఆనందించాలి. ఇవన్నీ కదా అంతర్గతంగా. అవి లోపల పెట్టుకొని ఇవన్నీ చేస్తా అంటే ఈ శరీరానికి సంబంధించినవన్నీ చేస్తాడు. శరీరము ప్రాణం మధ్యలోనే ఈ యోగ శాస్త్రాన్ని అంతా సంపుటీకరిస్తే ఇంకా దానంత అజ్ఞానం మరొకటి లేదు. ఈ శరీరం అనేది దీన్ని ఈ విధంగా చేయడం అంతా ప్రాణాయామం అంటే దీని కొరకే చేస్తున్నామని, ఈ రెండింటి మధ్యలోనే అంతా యోగశాస్త్రాన్ని సంపుటీకరిస్తే దాని అసలు లక్ష్యం వేరు. ఆ యోగశాస్త్రం రాసినటువంటి ఇవన్నీ స్థిరీకరణ చెందితే ఆరోగ్యంతో పాటు మనసు దృఢమై మనసును చిత్తాన్ని ఒక ఏకలక్ష్యం వైపుకు మళ్లించి దాన్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలనే దాంతో ఆ యోగశాస్త్రం రాశాడు. రాస్తే వీళ్ళేంది ఈ రకమైనటువంటి దీంట్లోకి పోతున్నారు. కాబట్టి ఈ రకంగా సంపుటీకరిస్తే దానంత అజ్ఞానం మరొకట్లేదు. యోగశాస్త్రం యొక్క లక్ష్యము ఆత్మ సాక్షాత్కార జ్ఞానం. ఈ యోగశాస్త్రం అంతా లక్ష్యం ఏం పెట్టారంటే అన్ని రకాల అవయవాలతో నువ్వు ఏమేమి చేసినప్పటికీ, వాటి ఆరోగ్యం కొరకు చేసినప్పటికీ ధ్యానం అనేది కూడా ఒకటి పెట్టారు కదా. ప్రాణాయామం చేసుకుంటూ ధ్యానం చేయడం. ఆ ధ్యానం దేని లక్ష్యంగా పెట్టుకున్నారు? ఆ ఆలోచనను అంతటినీ కేంద్రీకరించి ఏ దాని వైపుకైతే నువ్వు పెట్టుకున్నావో ధ్యానం, దాంట్లో ధ్యానించడం. ఏదైతే శరీరంలోనే ఉండి సర్వచర్యలకు కారణమైనటువంటి సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి దీనంతటికీ శక్తి కలగజేసి సర్వవ్యాప్తమైనటువంటి ఆత్మగా ఉందో దాని యొక్క సాక్షాత్కార జ్ఞానం కోసము ఇదంతా చేయమన్నారు. చేయమంటే అదంతా ఇట్లా అనేక రకాలుగా ఆరోగ్య విషయాల కోసం, ఇంకా విషయాల కోసం అన్నీ వచ్చినాయి. దానిలో మొట్టమొదటి మెట్టేమో యమనియమాలు. ఆ యమనియమాలు అనేటివి ఇంతకుముందు మనకు దాంట్లో వచ్చినాయి. మన ఆ శివరామ చూర్ణికలో కూడా ఇవన్నీ లైన్గా చదివినప్పుడల్లా వస్తుంటాయి అవన్నీ యమనియమాలన్నీ. రెండోదేమో ప్రాణాయామం. కాబట్టి ఈ రెండింటి యొక్క మధ్యనే జీవితకాలం అంతా అయిపోతున్నది. రెండింటి మధ్యనే అయిపోతుంది. బాహ్య సాధనలంతే జీవితం అంతా గడిచిపోతుంది. ఇంకా బాహ్యంగా చేసే సాధనలన్నీ కొంతవరకే ఉండాలి. ఆ బాహ్య సాధనలన్నీ నిరంతరము చేస్తూ ఉంటే సరిపోతుంది ఇంకా. కాబట్టి అంతరింగికంగా చేయాల్సినటువంటి సాధన ఏదైతే ఉందో ఆ సాధన చేయాలి. ఆ సాధనతో నువ్వు
ఆత్మస్వరూపుడుగా ఉన్నదాన్ని గుర్తిరిగితే ఈ మిగతా సాధనలన్నీ చేసినా లక్ష్యం ఏమిటి? స్థిరీకరింపజేసుకోవడానికే చేయాలి ఇదంతా మిగతా సాధనలు. ఎంతసేపు అతుకులు బొంతైనటువంటి శరీరాన్ని చూసుకొని ఆనందపడిపోతే పోవడమే సరిపోయింది. అతుకులు బొంతగా ఉన్నది ఇది. ఈ శరీరంలో ఏ అతుకు ఊడిపోతే మిగతా భాగం పనిచేయదు. ఈ అతుకులన్నీ కలిపి ఒక చోట అతుకైనాయి మళ్ళా తలలో. ఆ అతుకుల్లో ఏ అతుకు పోయినా ఇంక మిగతాటి పనిచేయవు. దానికంటికి కారణమైనటువంటి మళ్ళా ఊహ అనే ఏ శక్తి అయితే ఊహించగలిగి జ్ఞానాన్ని తెలుసుకోగలిగి అన్నిటినీ చేయగలుగుతున్నటువంటిది ఉందో అది కానీ పని చేయలేదనుకో ఇంకంతే, శరీరం ఉంటుంది, కోమలాగా ఉంటుంది. కాబట్టి ఎంతసేపు అతుకులు బొంతైనటువంటి శరీరాన్ని చూసుకొని ఆనందపడిపోవడమే సరిపోతుంది. ఎంతకాలం ఆనందపడతావు? శరీరాన్ని చూసుకొని ఆనందపడిని ఎంత ఆనందపడినా శరీరం స్థితిగతులన్నీ తెలిసి విచారణలో వచ్చింది కదా. ఏ రకమైనది చేసినా ఏం చేసినా ప్రయత్నం చేసినా ఇంకోటి చేసినా కోట్లాది రూపాయలు ఉన్నాయి, ఏం చేసినా ఎంతసేపు అని చూసుకుంటావు శరీరాన్ని ఆనందంగా? శరీరాన్ని చూసి ఆనందపడతావు, ఎంతసేపు చెప్తావు? ఇది కూడా ఏమైంటుంది? ప్రపంచ సుందరిగా ఉండే ఏమైనా మరణించిన తర్వాత శవం ఆడబెట్టిన తర్వాత అదంతా ఏమీ కనపడదు ఆ మృత్యు వస్తే. కాబట్టి ఏ రకంగా కూడా దాన్ని చూసుకొని మురిసిపోవడం కాదు, సరిపోదు. ఏ ముక్కకు ఆ ముక్క విడిపోయేటటువంటి అతుకుల బొంతగా ఉంది ఇది. 9 త్వరలు కలిగినటువంటి మర్రి ఇది. దీని యందు అభిమానం కలిగినట్టు కంటే అజ్ఞానము వ్యామోహము ఇంకొకటి లేదు. శరీరం అనే దాని మీద వ్యామోహం కలిగి అభిమానం కలిగి ఉండే కంటే అజ్ఞానము వ్యామోహము మరొకటి లేదు. ఇటు శరీరేంద్రియ సంఘాతము నేనే అనుకున్నట మరింత అజ్ఞానం. ఈ శరీరము ఇంద్రియాలతో కూడినటువంటిదంతా కలిపి కనపడుతున్నటువంటి నామరూపాత్మకంగా కనపడుతున్న శరీరం అంతా నేనేను అని అనుకుంటే మరింత అజ్ఞానం. శరీరం అంతా ఉన్నప్పటికీ నాది నేను అని పుడిచిపోతున్నప్పటికీ, నేను ఈ శరీరాన్ని అనుకుంటున్నప్పటికీ అనుకుంటున్నటువంటి ఈ జ్ఞాత ఎవరైతే జ్ఞానం తెలియపరుస్తుందో, ఈ జ్ఞానానికి కారణమైనది ఉందో అది చైతన్య స్వరూపంలో ఏ దాని వలనైతే సర్వము తెలియబడుతున్నటువంటి ఇది ఉందో, సర్వవ్యాప్తమైనటువంటి చైతన్య స్థితిలో ఉందో, అది వేరుగా సాక్షిత్వ స్థితిలో చూసేటువంటి లక్షణం రానంత వరకు తాను సాక్షిగా ఉండి ఈ అన్నిటికి అతీతంగా ప్రత్యేగాత్మ స్థితిలో ఉండి గమనించే స్థితి తన అనుభవం లేక రానంత వరకు ఈ విధంగా శరీరం నేనేనటువంటి శరీరేంద్రియ సంఘాతం అంతా నేనే అనుకుంటూ ఉంటారు. కాబట్టి అట్లా అనుకుంటూ ఉండడం అంతా ఇంకా అజ్ఞానం. ఈ రకమైనటువంటి భ్రాంతికి ఎవరైతే చిక్కుకున్నారో, కేవలం తిని తిరగడం మాత్రమే నా జీవిత సత్యము అంటూ కొంతమంది ఉన్నారు. వాళ్ళకేం పని లేదు, తినడము లేదంటే బయట తిరగడము. ఆ రెండే సత్యాలు తెలుసు వాళ్ళకు. తినడం, ఆహారం శరీరానికి కోసం తింటాం అని, ఇక బాగా శరీరం ఉంది కాబట్టి అంతలక్క తిరుగుతూ ఉంటామనేది ఈ రెండు తెలుసు. ఈ రకమైనటువంటి తిని తిరగడం అనేటువంటిది మాత్రమే జీవిత సత్యమని అనుకుంటూ ఉన్నారు కొంతమంది. జీవితకాలం అంతా నాకు టూరిజమే జీవితం అంటారు. ఇంకా యాత్రలు చేయడం, దేశం అంతలక్క తిరుగుతూ ఉండడం, ఇదే కథ అనమాట సత్య వరకు. వాడి పని ఏంటంటే తింటుంటాడు తిరుగుతుంటాడండి అని అంటారు కొంతమంది, ఏ పని చేయకుండా ఉండేవాడిని. ఈ దేశంలో ఆ దేశంలో ఇది బాగుంది, ఈ దేశంలో ఇది బాగుంది, ఆ ప్రాంతంలో ఇది బాగుంది, ఈ ప్రాంతంలో అది బాగుంది, ఆ క్షేత్రంలో ఇది బాగుంది, ఈ క్షేత్రంలో అది బాగుంది, ఆ తీర్థం బాగుంది, ఈ తీర్థం బాగుంది, ఆ గుడి పలానా గుడి బాగుంది, ఆ పుష్కరిణి బాగుంది, లేకపోతే అక్కడ ప్రసాదం బ్రహ్మాండంగా వండుతారు నెయ్యేసి. పదార్థాల మీద కూడా కొందరికి అక్కడ పోయినందుకు అక్కడ సౌకర్యం బాగుంది, ఇక్కడ సౌకర్యం బాగుంది, అక్కడ అలంకారం బాగుంది, ఇక్కడ అలంకారం ఇంకా బాగుంది, నా అలంకారం బాగుంది, నీ అలంకారం బాగుంది. ఇట్లా వీటితోటే జీవితం అంతా అయిపోతుంది. జీవితం అంతా దానితోనే అయిపోతుంది. బాహ్యంగా కనబడే దానిలతో, వ్యవహరించే దానిలతో మాట్లాడుకుంటూ ఉండడం. అంతరంగికంగా విచారణ చేసేటప్పుడు ఇంకా ఎన్నాళ్ళు తిరిగి చూసినా ఏమన్నది, ఎన్నాళ్ళని తిరుగు, ఎన్ని దేశాలన తిరుగు, ఇవన్నీ ప్రపంచంలోటి కట్టినేటివి కట్టనివి అన్నీ తిరుగు, అన్నీ చూడు, అన్నీ మానవుడు చేసినవి, అవన్నిటినీ కూడా ఎంత చూసినా ఏమున్నది?
ఎన్నాళ్ళు తిరిగి చూసినా ఏమున్నది గర్వకారణం? అంతా మిథ్యే కదా. అలా తలంచి చూసిన సంసారం ఉళ్ళక్కే కదా. ఎన్నాళ్ళు తిరిగి చూసినా ఏమున్నది గర్వకారణం? అంతా మిథ్యే కదా. ఆ విధంగా తలంచి చూస్తే సంసారం కూడా ఉళ్ళక్కే కదా. సంసారం అంటే ఈ జగత్ అనే వ్యాపారం, నువ్వు కట్టుకున్నటువంటి సంసారం, అన్నీ సర్వం కలిపి ఆ రకంగా చూస్తే ఇదంతా ఉళ్ళక్కే కదా. కాబట్టి ఏముంది ఆ గర్వకారణం? ఏముంది? ఎన్నాళ్ళు తిరిగి ఎన్నాళ్ళు చూసి ఎన్నాళ్ళు దీని గురించి చర్చించి ఏమేం చేసినా ఏం గర్వ ఏమీ లేదు, అంతా మిథ్యే. ఆ విధంగా తలస్తే ఇదంతా కూడా సంసారము అనేది, జగత్ అనేది అంతా కూడా ఉళ్ళక్కే కదా. సమయం సరిపోయింది ఆ పేరాకాడికి. ఇక మంగళం. ధీర సంతత నిర్వికార నిర్మల నిర్విచార నిత్య నిరాకార అశరీరా సార విహీన సంసార విధూర అవికార నిర్విషయ ప్రాచార నిరాధార మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము పుట్టి గిట్టకయున్న ఎట్టి ద్వయరహితం వైనట్టి ద్వాదశి వస్తు గుట్టు దయబుట్టి అట్టె శిరమున చెయ్యి పెట్టి జన్మము కాడ ముట్ట ఎరుకను వీడగొట్టిన ప్రభురాయ మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము కాలకాలము నొక్క లీల నిలచియుండి చాలా కల ఎరుకకు అవలయ్యే వేళ మూలములేక గుర్తెరిగే శరీరమే కాలములేదని కీలు తెలిపిన స్వామి మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము ఎన్నడేమియును గాకున్న బయలందెరుక ఉన్నదన్న మాట సున్న పరిపూర్ణమున్నది స్వప్నమందెన్నో దోచిన రీతి ఎన్నడీ జగము లేదన్న సద్గురు రాయ మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము సాటి లేని కృపతోటి బయలును చూసి పాటి ఎరుకను గోట మీటి ధరమేటి కోటి లింగయ్యకు ఈ సూటి నెరిగించిన ధీటులేరే సురి కోటేశ్వర ప్రభో మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురుదేవ.